హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అలాగే ఈరోజు థంబ్‌నెయిల్ చూసారు కదండీ! తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. దీనికి మొత్తం కంటెంట్, మెథడాలజీ నుంచి మనకి 12 మార్క్స్ రావడం జరుగుతుంది డీఎస్సీలో. చాలా ఇంపార్టెంట్ అండి. స్కిప్ చేయకుండా చూడండి బిట్స్ అనేవి. దీనికి ముందు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, సైకాలజీ, సోషల్ కంటెంట్, అలాగే సైన్స్ కంటెంటు, తెలుగు కంటెంట్ అన్నీ కూడా వీడియోస్ చేయడం జరిగింది. అలాగే కవుల గురించి కూడా ప్రత్యేకించి వీడియోస్ చేయడం జరిగిందండి. 4థ్ క్లాస్ టెక్స్ట్ బుక్, తెలుగు టెక్స్ట్ బుక్‌లోని కవులు, 5థ్ క్లాస్ టెక్స్ట్ బుక్‌లోని తెలుగు కవుల గురించి మొత్తం వీడియో తీసి పెట్టడం జరిగింది. మీకు నచ్చితే చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. లైక్ చేస్తే మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఈ బిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ బిట్స్ చెప్పడం జరుగుతుందండి. స్కిప్ చేయకండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఏదో ఒకటి రావడం జరుగుతుంది టెట్‌లో గాని, డీఎస్సీలోని. మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు మనం బిట్స్‌లోకెళ్దాము. ఆ బిట్స్‌లో కూడా నేను ఏది ఇంపార్టెంట్ అది మాత్రమే చెప్తున్నాను. 4 ఆప్షన్స్ కూడా చదవట్లేదండి. ఏది కరెక్టో అది మాత్రమే చదువుతున్నాను. ఎందువల్లంటే అక్కడ మనకి టైం వేస్ట్ అనేది జరుగుతుంది. అందువల్ల నేను చాలా ఫాస్ట్‌గానే చెప్పడం జరుగుతుంది. మనకు టైం కూడా లేదు. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి అలా ఫాస్ట్‌గా చెప్పడం జరుగుతుందండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మీకేమైనా సబ్జెక్ట్ గురించి మీకు బిట్స్ కావాలనుకుంటే మీకు అర్థమైంది కదండీ! ఇప్పుడు మనం బిట్స్‌లోకెళ్దాము. పద విభజనకు ప్రతి పదార్థానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ పద్యాన్ని బోధించే పద్ధతి. ఆప్షన్ 2 అండి, ఖండ పద్ధతి. పద విభజన ప్రతి పదార్థానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే పదాన్ని బోధించే పద్ధతి అండి. పాఠ్య ప్రణాళిక అవసరం లేనిది. ఆప్షన్ 4 అండి, సహపాఠ్య కార్యకలాపాలు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఒక సంవత్సరం కాలంలో మొత్తం పాఠ్యాంశాలను బోధించడానికి తయారు చేసే ప్రణాళిక. ఆప్షన్ 3 అండి, వార్షిక ప్రణాళిక. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి, వార్షిక ప్రణాళిక. డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించిన వారు ఆప్షన్ 1 అండి, మార్క్స్ ముల్లర్ అని అతను డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించారండి. బోధన అభ్యసన ప్రక్రియ ద్వారా వచ్చే ఫలితాలను అంచనా వేయడమే ఏమంటాము? ఆప్షన్ 3 అండి, మూల్యాంకనం. బోధన అభ్యసన ప్రక్రియ ద్వారా వచ్చే ఫలితాలను అంచనా వేయడమే మూల్యాంకనం అంటామండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. మధురమైన భావమే కవిత్వం అన్న వ్యక్తి. ఆప్షన్ 3 అండి, కార్లే. భాషా నైపుణ్యాల్లో ఎక్కువ కష్టంతో కూడుకున్నది. ఆప్షన్ 4 అండి, లేఖనం. భాషా నైపుణ్యాల్లో ఎక్కువ కష్టంతో కూడుకున్నది లేఖనం అండి. అంటే రాయడం చాలా కష్టంతో కూడుకున్న పని. కిండర్ గార్డెన్ అనగా అర్థం. ఆప్షన్ 3 అండి, శిశువు తోట. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. కిండర్ గార్డెన్ అనగా శిశువు తోట అండి. పాఠ్య బోధనా కార్యక్రమంతో పాటు పాఠశాలలో నిర్వహించే ఇతర విద్యా సంబంధ కార్యకలాపాలు. ఆప్షన్ 3 అండి, సహపాఠ్య కార్యక్రమాలు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి, ఒక దగ్గర రాసుకోండి. ముఖ భంగిమల్లో కరచరణాల ద్వారా అభినయించేది ఏది? ఆప్షన్ 2 అండి, అంగికాభినయం. ముఖ భంగిమల్లో కరచరణాల ద్వారా అభినయించేది ఏది? ఆప్షన్ 2 అంగికాభినయం అంటే ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. కాల్డ్వెల్ కుక్, గలిక్ అనే విద్యావేత్తలు కృషి చేసిన పద్ధతి. ఆప్షన్ 1 అండి, క్రీడా పద్ధతి. కాల్డ్వెల్ కుక్, గలిక్ అనే విద్యావేత్తలు కృషి చేసిన పద్ధతి. ఆప్షన్ 1 అండి, క్రీడా పద్ధతి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి, ఒక దగ్గర రాసుకోండి. ఇది మెథడాలకు సంబంధించి. ప్రభుత్వ కార్యాలయాల్లో పని తెలుగులోనే సాగాలని, సచివాలయ స్థాయి నుంచి ప్రభుత్వ ఉత్తర్వులు కూడా తెలుగులోనే రాయాలని ఉత్తర్వులు జారీ చేయబడిన సంవత్సరం. ఆప్షన్ 2 అండి, 1988. ప్రభుత్వ కార్యాలయంలో పని తెలుగులోనే సాగాలని,
సచివాలయ స్థాయి నుంచి ప్రభుత్వ ఉత్తర్వులు కూడా తెలుగులోనే రావాలని ఉత్తర్వులు జారీ చేసిన సంవత్సరం ఆప్షన్ 2 అండి. 1988 సంవత్సరంలో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మీకు నచ్చితే లైక్ చేయండి. చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ తెలుగు కంటెంట్కి సంబంధించి, అలాగే మెథడాలజీ కూడా అండి ఇవి. తెలుగు సాహితీవనంలో రామాయణ రచనతో పద్యాలనే మల్లెల పరిమళాలను వెదజల్లి చిరకీర్తిని మూటగట్టుకున్న కవయిత్రి. ఆప్షన్ 1 అండి ఆత్కూరి మొల్ల. ఆత్కూరి మొల్ల అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. తెలుగు సాహితీవనంలో రామాయణ రచనతో పద్యాలనే మల్లెల పరిమళాలను వెదజల్లి చిరకీర్తిని మూటగట్టుకున్న కవయిత్రి ఆత్కూరి మొల్ల అండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. మాండలికాల విషయంలో మధ్య మండలం అంటే ఆప్షన్ 4 అండి ఉభయ గోదావరులు, కృష్ణ, గుంటూరు జిల్లాలండి. మాండలికాల విషయంలో మధ్య మండలం అంటే ఇలా ఈ ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలు కూడా వస్తాయండి. మాండలికాల విషయంలో మధ్య మండలం అంటే ఆప్షన్ 4 రైట్. కొట్ర శ్యామల కామశాస్త్రి రచించిన ఆంధ్ర వాససత్పయము ఒక డాష్ నిఘంటువు అండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. కొట్ర శ్యామల కామశాస్త్రి రచించిన ఆంధ్ర వాచసత్పయము ఒక నిఘంటువు అండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ప్రతిదినము సూర్యుడు ఉదయిస్తాడు ఈ వాక్యంలో అవ్యయం. ప్రతిదినము సూర్యుడు ఉదయిస్తాడు ఈ వాక్యంలో అవ్యయము. ఆప్షన్ 2 అండి ప్రతి. ప్రతి అనే పదం అవ్యయం అండి ఈ వాక్యంలో. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఒక దగ్గర రాసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆ ఈ ఏ అను త్రికములు. ఆ ఈ ఏ అను త్రికములు ఏమిటి? ఆప్షన్ 3 అండి సర్వనామాలు. ఆ ఈ ఏ అను త్రికములు సర్వనామాలండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఆజ్ఞుడు నీచుడు ఏ పదానికి పర్యాయ పదాలు? ఆప్షన్ 3 అండి పామరుడు. పామరుడు అనే పదానికి ఆజ్ఞుడు, నీచుడు అనే పదాలు పర్యాయ పదాలండి ఇవి. ధాత్వదులకు ధాతువులు చేరి విలక్షణమైన అర్థాన్ని బోధించే రూపాలు. ఆప్షన్ 2 అండి శబ్ద పల్లవాలు. ధాత్వదులకు ధాతువులు చేరి విలక్షణమైన అర్థాన్ని బోధించే రూపాలు. ఆప్షన్ 2 అండి శబ్ద పల్లవాలు. సాధారణ గృహిణి రూపంలో పార్వతీదేవి కంపించిన పాట. సాధారణ గృహిణి రూపంలో పార్వతీదేవి కంపించిన పాఠం అండి. ఆప్షన్ 3 భిక్షా పాఠంలో పార్వతీదేవి గృహిణిగా కనిపించడం జరుగుతుందండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. చతుర్వర్గ వృత్యుత్పత్తిని కావ్య ప్రయోజనంగా చెప్పిన అలంకారికుడు. ఆప్షన్ 2 అండి భామహుడు. చతుర్వర్గ ఉత్పత్తిని కావ్య ప్రయోజనంగా చెప్పిన అలంకారికుడు భామహుడు అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. వాక్య నిర్మాణంలో ఏకవచనంలో అమహత్తుతో, బహువచనంలో మహత్తుతో చేరే పదాలు. ఆప్షన్ 1 అండి స్త్రీలను బోధించే పదాలు. వాక్య నిర్మాణంలో ఏకవచనంలో అమహత్తుతో, బహువచనంలో మహత్తుతో చేరే పదాలు స్త్రీలను సంబోధించే పదాలు. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. దుష్యంతుడి మాటలు విని కలత చెందిన శకుంతల రాజుకు హితోపదేశం చేయడమే ఈ పాఠం నేపథ్యం. ఆప్షన్ 2 అండి ధర్మబోధ. అందుకే లెసన్స్ కూడా మనం గుర్తుంచుకోవాలండి. ఏ టెక్స్ట్ బుక్లో ఏ లెసన్ ఎవరు రాశారు, ఆ పాఠం దేనికి సంబంధించింది అన్నీ కూడా మనకు తెలియడం జరుగుతుంది. చూడండి బిట్స్ ఏ విధంగా అడుగుతున్నారో. సర్వభూతాల పట్ల స్నేహం గలవాడు వృత్యుత్పత్తి పదం అండి. ఆప్షన్ 4 అండి మిత్రుడు. సర్వభూతాల పట్ల స్నేహం గలవాడు వృత్యుత్పత్తి పదం
ఆప్షన్ 4 అండి మిత్రుడు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఒక దగ్గర రాసుకోండి. డిఎస్సిలో ఖచ్చితంగా టెట్‌లో కానీ డిఎస్సిలో కానీ రావడం జరుగుతుంది. గుడి లోపల న్యాయం అనేది కింది వాక్యాల్లో దేనికి చెందినది? గుడు గుడి లోపల న్యాయం అనేది కింది వాక్యాలు దేనికి చెందినది? ఆప్షన్ 4 అండి బెల్లం కొట్టిన రాయి అన్నట్లు. బెల్లం కొట్టిన రాయి అన్నట్లు. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. అష్టదిగ్గజాల్లో కల్పిత కథ వస్తువులతో కావ్యరచన చేసిన వారు? ఆప్షన్ 2 అండి పింగళి సూరణ. అష్టదిగ్గజాల్లో కల్పిత కథా వస్తువులతో కావ్యరచన చేసిన వారు పింగళి సూరణ. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అండి. క్రింది వాళ్ళలో జాతీయం కాని దాన్ని గుర్తించండి. కింది వాళ్ళలో జాతీయం కాని దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 అండి విద్యాధికులు. విద్యాధికులు కాదండి జాతీయం అనేది, మిగతావన్నీ జాతీయాలు. నెక్స్ట్, గంగన్న తన కుటుంబాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నాడు. ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్ 2 అండి చిత్రార్థకం. చిత్రార్థకం అండి. భిక్ష పాఠ్యభాగ కవి శ్రీనాథుడు. గీత గీసిన పదానికి వికృతి. భిక్ష అనే పదానికి వికృతి ఏంటి? ఆప్షన్ 3 అండి బిచ్చం. బిచ్చం అండి. భిక్ష అనే పదానికి వికృతి బిచ్చం. తెలుగు భాషలో లింగ నిర్ణయం. తెలుగు భాషలో లింగ నిర్ణయం. ఆప్షన్ 2 అండి అర్థాన్ని ఆశ్రయించి ఉంటుంది. తెలుగు భాషలో లింగ నిర్ణయం ఏమిటంటే అర్థాన్ని ఆశ్రయించి ఉంటుంది. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. వాక్యంలో కర్తకు తృతీయ విభక్తి, కర్మకు ప్రథమ విభక్తి వస్తే అది డాష్ కర్మని వాక్యం అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. వాక్యంలో కర్తకు తృతీయ విభక్తి, కర్మకు ప్రథమ విభక్తి వస్తే అది కర్మని వాక్యం అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. టా డా వర్ణాలు. టా డా వర్ణాలు అండి. ఆప్షన్ 4 మూర్ధన్య స్పర్శములు. మూర్ధన్య స్పర్శములు అండి. ఆప్షన్ 4 రైట్ అండి. రైట్. టా డా వర్ణాలు మూర్ధన్య స్పర్శములండి. అభినవదండి అనే బిరుదు ఉన్న కవి. అభినవదండి అని బిరుదు ఉన్న కవి. ఆప్షన్ 2 అండి మూలఘటిక కేతన. మూలఘటిక కేతన. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. శబ్దాలంకారంతో తెలుగు నేలలోని భక్తుల జిహ్వపై చిరకాలం నిలిచిన సహజ కవి. ఆప్షన్ 4 అండి పోతన. పోతనండి. ఎలుక ఆహారం అన్వేషించడానికి బయలుదేరింది. గీత గీసిన పదానికి అర్థం రాయండి. అన్వేషణ అనే పదానికి అర్థం ఏమిటి? ఆప్షన్ 3 అండి వెతకడానికి. వెతకడానికి. ఎలుక ఆహారం వెతకడానికి బయలుదేరింది అని అర్థం. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నీటిలో పడిన తేలు తేలుతుందా ఈ వాక్యంలో అలంకారం ఏంటి? ఆప్షన్ 4 అండి చేకాను ప్రాస అలంకారం. చేకాను ప్రాస అలంకారం అండి. నీటిలో పడిన తేలు తేలుతుందా ఈ వాక్యంలో అలంకారం చేకాను ప్రాస అలంకారం. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ధృతము అనగా ధృతము అనగా ఆప్షన్ 2 అండి నకారము. ధృతము అనగా నకారం అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. రెడ్డు రాజుల ఆస్థానంలో ఉన్న ఎర్రన కాలం. రెడ్డు రాజుల ఆస్థానంలో ఉన్న ఎర్రన కాలం ఏమిటి? ఆప్షన్ 3 అండి 14వ శతాబ్దం. రెడ్డు రాజుల ఆస్థానంలో ఉన్న ఎర్రన కాలం 14వ శతాబ్దం అండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. కొరకున్ కై కోసం ప్రత్యయాలు గల విభక్తి. ఆప్షన్ 2 అండి చతుర్థి విభక్తి. కొరకున్ కై కోసం ప్రత్యయము గల విభక్తి. ఆప్షన్ 2 అండి చతుర్థి విభక్తి అండి. గోడ మేడ అయ్య అమ్మ ఈ పదాలు. గోడ మేడ అయ్య అమ్మ ఈ పదాలు. ఆప్షన్ 3 అండి కలలు. ఈ పదాలు ఏమిటి? కలలు అండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇల్లు వస్త్రం కాపురం పదాలు ఏ పదానికి నానార్థాలు? ఆప్షన్ 3 అండి
వాసం. వాసం అనే పదానికి ఇల్లు, వస్త్రం, కాపురం అనేవి నానార్థ పదాలు అవుతాయండి. తర్వాత కొరివి గోపరాజు సింహాసన ద్వాత్రియ సింకలోని ఇతివృత్తం. ఆప్షన్ 3 అండి. భోజరాజు విక్రమార్కుడి సింహాసనాన్ని ఎక్కేటప్పుడు శాలబంజికలు చెప్పిన కథలు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. భోగిని దండకం వీరభద్ర విజయ రాసిన కవి కాలం. భోగిని దండకం వీరభద్ర విజయ రాసిన కవి కాలం. ఆప్షన్ 1 అండి 15వ శతాబ్దం. 15వ శతాబ్దం అండి. బసవ 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 వృషాదీప అనే మకుటంతో వచ్చిన శతకం. ఆప్షన్ 4 అండి వృషాదీప శతకం. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. కావ్య హేతువులలో ఒకటైన ప్రతిభను కానే అనే పాశ్చాత్య పండితుడు ఎలా అన్నాడు? ఆప్షన్ 2 అండి ఇమాజినేషన్. కావ్య హేతువులు ఒకటైన ప్రతిభను కానే అనే పాశ్చాత్య పండితుడు ఎలా అన్నాడు? ఇమాజినేషన్ అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. గ్రామ పరిస్థితుల గురించి తెలపడమే ఈ పాఠం ఉద్దేశం. గ్రామ పరిస్థితుల గురించి తెలపడమే ఈ పాఠం ఉద్దేశం. ఆప్షన్ 4 అండి జానపదుని జాబు. జానపదుని జాబు. చూడండి పాఠం యొక్క ఆ పాఠం దేని గురించి చెబుతుందో కూడా అడగడం జరుగుతుంది. అంతే టెక్స్ట్ బుక్స్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలండి. గజల్ ప్రక్రియలో అంత్యప్రాసతో పాటు కవి నామముద్ర ఉంటుంది. దీన్ని ఏమంటారు? ఆప్షన్ 2 అండి తకల్లస్. తకల్లస్. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అండి. శుశిముఖి ప్రభావితి పద్యంలో ఒక పాత్ర ఇది. ఆప్షన్ 2 అండి ఒక పక్షి యొక్క పాత్ర అండి ఇది శుశిముఖి అనేది. సంధి జరిగినప్పుడు మొదటి పదం చివరి హల్లు రెండవ పదం మొదటి హల్లుతో కలవడం. ఆప్షన్ 3 అండి సంశ్లేషం. అండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. సంధి జరిగినప్పుడు మొదటి పదం చివరి హల్లు రెండవ పదం మొదటి హల్లుతో కలవడం సంశ్లేషం అండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. అగస్త్య భ్రాత ఈ జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారో గుర్తించండి. ఆప్షన్ 4 అండి పేరు తెలియని వారి గురించి చెప్పేటప్పుడు. అగస్త్య భ్రాత ఈ జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారంటే పేరు తెలియని వారి గురించి చెప్పేటప్పుడు అగస్త్య భ్రాత అనే ఈ జాతీయాన్ని వాడుతూ ఉంటారండి. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. వాక్యం రసాత్మక కావ్యం అని నిర్వచించిన అలంకారికుడు. ఆప్షన్ 4 అండి విశ్వనాథుడు. వాక్యం రసాత్మక కావ్యం అని నిర్వచించిన అలంకారికుడు కన్యాశుల్కం నాటక రచయిత అండి. ఆప్షన్ 4 గురజాడ అప్పారావు. కన్యాశుల్కం నాటక రచయిత గురజాడ అప్పారావు అండి. చూడండి కవుల గురించి ఎలా అడుగుతున్నారో దీనికి సంబంధించిన వీడియోస్ చేస్తాను, ఒకసారి చూడండి. కవుల గురించి 4th 5th. తుది వర్ణమునకు ముందు వర్ణము. ఆప్షన్ 3 అండి ఉపద. తుది వర్ణముకు ముందు వర్ణము ఉపద అండి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. మా గణములో అన్ని గురువులే ఉంటాయి ఇది. మా గణములో అన్ని గురువులే ఉంటాయి ఇది ఏంటి? ఆప్షన్ 1 అండి సత్యం. మా గణములో అన్ని గురువులే ఉంటాయి కాబట్టి ఇది సత్యం అండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి, ఒక దగ్గర రాసుకోండి. నచ్చితే లైక్ చేయండి. చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఛందో నియమాలను భంగం కలగకుండా ఆధునిక ఇతివృత్తాన్ని స్వీకరించిన రచన కొనసాగిస్తే దాన్ని ఈ ప్రక్రియ అనవచ్చు. ఆప్షన్ 2 అండి ఆధునిక పద్యం. ఛందో నియమాలకు భంగం కలగకుండా ఆధునిక ఇతివృత్తాన్ని స్వీకరించిన రచన కొనసాగిస్తే దాన్ని ఈ ప్రక్రియ అనవచ్చు.
ఆధునిక పద్యం అండి. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. కానీ సోదరా మనిషి మాలిన్యాన్ని ఇన్ని నులివెచ్చని కన్నీళ్లతో కడిగి శుభ్రం చేయలేకపోయాం. చిరమాలిన్యంలోని ఈ భావాలు ఎవరివి? ఆప్షన్ 1 అండి దేవీప్రియ. దేవీప్రియ అండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. కానీ సోదరా మనిషి మాలిన్యాన్ని ఇన్ని నిలివేల్చిన కన్నీళ్లతో కడిగి శుభ్రం చేయలేకపోయాం అనేది దేవీప్రియ అండి. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఎరుగునే గణ విభజన ఎరుగున యతి ప్రాసల నగం నేనియు తల్లి ఎరుగదు నీ పదములు నొరుగుట ఎరుగ పడంగపు చెప్పు నిత్యలెల్లను నాకున్. ఈ పద్యంలో కవి డాష్. ఈ పద్యంలో కవి ఆప్షన్ 1 అండి సరస్వతి దేవిని ప్రార్థిస్తున్నాడు. ఇక ఈ పద్యంలో దేన్ని ప్రార్థిస్తున్నాడు కవి? ఆప్షన్ 1 అండి సరస్వతి దేవిని ప్రార్థిస్తున్నాడు ఈ పద్యంలో. చూడండి ఎలా అడుగుతున్నాడు బిట్స్ అనేది. చదువు విశిష్టత ఇతివృత్తంగా గల పాఠం. చదువు విశిష్టత ఇతివృత్తంగా గల పాఠం. ఆప్షన్ 3 అండి అక్షరం. చదువు విశిష్టత ఇతివృత్తంగా గల పాఠం అక్షరం అండి. చూడండి లెసన్ యొక్క అర్థం కూడా అడుగుతున్నాడు, మీరు ఒకసారి చూసుకోండి. అంటే లెసన్స్ కూడా చదవాలని అర్థం. ఆంధ్ర పండిత విషక్కుల భాషాబేజము గ్రంథ రచయిత. ఆప్షన్ 2 అండి గిడుగు వెంకటరామమూర్తి పంతులు. గిడుగు వెంకటరామమూర్తి పంతులు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అండి. కొనేటప్పుడు నల్లగా తినేటప్పుడు ఎర్రగా పారేటప్పుడు తెల్లగా ఇది ఒక డాష్ ఏంటి? పొడుపు కదా. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. చూడండి కవుల గురించి ఎక్కువగా అడగడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వీడియోస్ కవుల గురించి 4th క్లాస్ టెక్స్ట్ బుక్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న కవుల గురించి ఒక వీడియో చేశాను. అలాగే 5th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించిన కవుల గురించి ఒక వీడియో చేశానండి దీనికి ముందు. వాటి డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు నచ్చితే చూడొచ్చు. చూడండి కవుల గురించి ఎంత చక్కగా ఒక 2-3 బిట్లు ఖచ్చితంగా టెట్లో కానీ డిఎస్సిలో కానీ అడగడం జరుగుతుందండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఒక దగ్గర రాసుకోండి. ఒక దగ్గర రాసుకుంటే మీకు రివిజన్కి యూజ్ అవుతాయి, అందువల్ల రాసుకోమని చెప్తున్నాను. ఇంకా వీడియోస్ టెట్కి డిఎస్సికి సంబంధించి వీడియోస్ చేయడం జరుగుతుందండి. ఓకే థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్.